గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఈరోజు పేపర్లోని హైలైట్ చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణతోటి స్టార్ట్ చేద్దాం. సో నమస్తే తెలంగాణ మెయిన్ పేపర్లోనే 13న ఆర్టీసీ సమ్మె, 2న జేఏసీ అత్యవసర సమావేశం అంటూ కూడా న్యూస్ని హైలైట్ చేసిండ్రు. అసలు ఏంటి ఈ సమ్మె అని అంటే, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేయాలి మమ్మల్ని అంటూ ఒక పెద్ద సమ్మె చేసిర్రు వాళ్ళు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్టకేలకు ఆమోదం పొందింది. తర్వాత గవర్నర్ దగ్గర ఆగింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సమ్మె చేశారు. గవర్నర్ ఆమోదం పొంది అప్పటికి మళ్ళీ ఎన్నికలు రావడం, అక్కడ దానికి బ్రేక్ పడ్డం. సో ఇప్పటి వరకు వాళ్ళ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అదొక ప్రధాన డిమాండ్. దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీగా చేయాలి హైదరాబాద్ సిటీని, అండ్ ఎలక్ట్రిక్ బస్ మాత్రమే తిరగాలి, మిగతా బస్సులన్నీ కూడా సిటీ అవుట్స్కట్స్ తిరగాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులో యాడ్ ఆన్ చేస్తూ పోతున్నారు. సో ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కాదు, ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులను కూడా యాడ్ ఆన్ చేస్తూ పోతున్నారు. మరి సంవత్సరాల నుంచి కష్టపడి ఆర్టీసీ కష్టంలో ఉన్నప్పుడు కష్టాలు అనుభవించి, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా పనులు చేసి, వేతనాలు తీసుకోకుండా 2 నెలలు 3 నెలలు ఆగి వేతనాలు తీసుకొని, సో ఇప్పుడు ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రభుత్వం చెప్పినప్పుడు ఆదాయానికి గండి పడుతున్నప్పుడు, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. సో ప్రభుత్వం ఈవీ వెహికల్స్ ఏవైతే తీసుకొస్తుందో అని ఆర్టీసీకి అప్పచెప్పాలి, దాని నిర్వహణ బాధ్యత అంతా. సో ఆర్టీసీయే చూసుకుంటుంది అని. ఎందుకు అంటే ఇప్పుడుండే ఆర్డినరీ బస్సులకి క్లీనర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, టికెట్లు ఇచ్చేవాళ్ళు కావచ్చు, అండ్ దాంతోపాటు ఆర్టీసీ సంబంధించిన సీట్లు చినిగిపోతే కుట్టడం, ఇవన్నీ కూడా ఆర్టీసీలో సర్టన్ డిపార్ట్మెంట్స్ ఉంటే అవే చూసుకుంటాయి. ఈవీ వెహికల్స్ తీసుకొని వస్తున్నారు. సో దాని మెయింటెనెన్స్ మొత్తం కూడా బయట వాళ్ళే చూసుకుంటారు. సో ఆర్టీసీకి సంబంధించిన ఒక్క ఉద్యోగి కూడా అందులో. సో ఆర్టీసీ వందలాది బస్సులు హైదరాబాద్లో తీసుకొస్తున్నాం, మేము డంప్ చేస్తున్నాం, అండ్ అది మెల్లగా జిల్లాలకు కూడా తీసుకెళ్తాం అనే ప్రభుత్వం నిర్ణయంతో మరి ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కడ పోవాలి? సో వాళ్ళ ఉద్యోగాలు ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నాం అని ఉద్యోగులుగా ప్రకటించడం పక్కన పెడితే, అసలు ఆర్టీసీలో ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా? ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం పక్కన పెడితే, ఆర్టీసీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటిదంటే ప్రైవేటీకరణ అనే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో చెప్పట్లేదు, కానీ ఈ వెహికల్స్ అన్నీ తీసుకొని డంప్ చేస్తుంది, మెల్లమెల్లగా ఆర్టీసీ ఇప్పుడు ఉండే ఆర్డినరీ తగ్గిస్తుంది అని అంటే కారణం ఏంది అని ఆర్టీసీ కార్మికులు ఇవాళ ప్రశ్నిస్తారు. ఆర్టీసీ కార్మికుల ప్రశ్నలకి ఏ ఒక్క సమాధానం కూడా లేదు ప్రభుత్వం దగ్గర. అందుకనే చలో సెక్రటరియట్కి పిలుపునిచ్చారు. తర్వాత ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడుతుందని అనుకున్నారు. అట్లాంటివి ఏమీ లేకపోయేసరికి సమ్మెకి మేము సిద్ధమని సమ్మె సైరన్ మోగించే పరిస్థితి. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ రాసింది. శారదా పీఠం భూములకు సర్కారు ఎసరు, కేసీఆర్ హయాంలో 2 ఎకరాల కేటాయింపు రద్దు చేస్తూ ఇటీవల క్యాబినెట్లో నిర్ణయం. నియోపోలిస్. సో నియోపోలిస్లో అసలు ఏం జరుగుతుంది? నియోపోలిస్ ఒక్కటి గురించి మాత్రమే కాదు. గత ప్రభుత్వం ఎక్కడైనా భూమి ఇచ్చిందే అనుకోండి, పోనీ గత ప్రభుత్వం కాదు, ముందు ఉండే బీఆర్ఎస్ కంటే ముందు ఉండే అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా భూమి ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎవరికి ఏడ భూమి కేటాయించారు, ఎక్కడ భూమి చాలా కాస్ట్లీగా ఉంది, ఎక్కడ భూమి చాలా కోట్ల రేటు పలుకుతుంది, అది రైతులకు ఇచ్చే కోయండా లాంటి భూమే కావచ్చు, శారదా పీఠానికి ఇచ్చే భూమే కావచ్చు, ఆడ ఖమ్మంలో ఇచ్చే భూదాన్ భూమే కావచ్చు. సో ఇక్కడ ఏ భూమి ఏ ప్రభుత్వం వరకు ఇచ్చినా కూడా అది ఇన్ కేస్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అయ్యి ఉంటే, అక్కడ రేట్లు విపరీతంగా ఉండాలి అనుకున్నా, లేదంటే ప్రైవేటీకరణ చెయ్యాలి అనుకున్నా, ప్రైవేటు వాళ్ళ చేతుల్లో భూమి పెట్టాలి అని అనుకున్నా, ప్రభుత్వం దాన్ని లాగేసుకుంటుంది. ఎస్, ఇట్లాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. హెచ్యుకి సంబంధించిన భూములు, తర్వాత ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భూములు, ఇవి 2 ఇంకా కొట్లాడుతూనే ఉన్నాయి. వాళ్ళు పోయి కోర్టులో కూర్చొని కేసులు వేసారు. సో అందుకని వాటికి కొంత బ్రేక్ డౌన్ పడ్డది. ఆ తర్వాత మరి ఏంటిది, గత ప్రభుత్వం నియోపోలిస్లో శారదా పీఠానికి 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఆ 2 ఎకరాల భూమిని జలమండలి పేరు మీద గ్రాప్ చేసుకోవాలని ఆలోచనిస్తుంది. సరే, మిగతా ఆ చుట్టుపక్కల ఎక్కడ భూమి లేదా, ఉందా, అసలు ఏంది అనేది చూద్దాం ఇక్కడ. సో సర్కారు ఎసరు పెట్టింది. కేసీఆర్ హయాంలో 2 ఎకరాలు కేటాయించారు, రద్దు చేస్తూ ఇటీవల క్యాబినెట్ నిర్ణయించింది. జలమండలి రిజర్వాయర్ కోసమే బుకాయింపు, ఎత్తైన స్థలం ఇదేనంటూ ప్రభుత్వం సాకు, ఆలయ నిర్మాణాన్ని కూల్చివేస్తూ దుస్సాహసం. జలమండలి భూమికి ఆనుకొని తూర్పు పడమర వైపు అందుబాటులో ఉన్న ఎత్తైన స్థలం అయినా పీఠం భూములే స్వాధీనానికి హడావిడి. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇదంతా కూడా నియోపోలిస్కి సంబంధించిన ఉండే భూమి. సో ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఎవరికి దారాదత్తం చేయడానికి శారదా పీఠం భూమికి ఇవాళ లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది అనేది ఒక మ్యాప్ ఇచ్చారు ఇక్కడ. ఇదేంది, ఇగో ఇక్కడ గ్రీన్ అంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ప్రైవేటు భూమికి సంబంధించింది. అండ్ దాంతోపాటు ఆ ప్రైవేటు భూమితో పాటు ఇక్కడ కొంత ఓపెన్ స్పేస్ 4 ఎకరాలు ఉంది. సో అది కూడా
ప్రైవేట్ భూమి ఇది. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన 4 ఎకరాల భూమి గూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ గూడా ప్రైవేట్‌కి సంబంధించిన 4 ఎకరాల భూముంది. ఇగో ఇది శారదా పీఠానికి కేటాయించిన భూమి. ఇక్కడ వాళ్ళు పీఠం వేసుకున్నారు. అండ్ పీఠానికి సంబంధించిన మిగతా నిర్మాణాలు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అండ్ 36 మీటర్ల రోడ్డుంది. తర్వాత ఇక్కడ ప్రైవేట్ భూమికి సంబంధించిన వాళ్ళు సెక్యూర్డ్ చేసుకున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాలు వచ్చి లాక్కుంటాయి అనుకున్నారో తెలవదు గానీ, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ భూమి 4 ఎకరాలు వాళ్ళు సెక్యూర్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత శారదా పీఠానికి కొంచెం దూరంలో ఇస్లామిక్ స్టడీ సర్కిల్ 10 ఎకరాలుంది. ఆ తర్వాత ట్రాన్స్కో సబ్‌స్టేషన్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసిర్రు. అండ్ దీనికి ఆనుకోనే జలమండలికి సంబంధించిన 8 ఎకరాల 57 గుంటల భూమి ఇక్కడుంది. సో, అది అయిపోయింది గదా! ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ స్పేస్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఇంత భూమిలో మెయిన్‌గా ఎవరి కోసం ప్రభుత్వం ఇక్కడ శారదా పీఠం భూమి తీసుకోవాలనుకుంటుంది? ఈ ప్రైవేట్ సంస్థల కోసం కాదు. ఎక్కడో దీని పక్కన ఉండే 8 ఎకరాల్లో ఆల్రెడీ ఉంది వాటర్ బోర్డ్ జలమండలికి సంబంధించిన. వీళ్ళ కోసం ఇక్కడ భూమి గ్రాబ్ చేయాలనుకుంటుందా అంటే అంతకన్నా కాదు. సో, ఎవరి కోసం అంటే ఇగో ఇక్కడ ఉందిగా 42 ఎకరాల సెజ్ భూమి. ఈ 42 ఎకరాల సెజ్ భూమిని ముఖ్యమంత్రి అల్లుడికి క్రిషాంక్‌కి ఇచ్చిండ్రు అనేది ఒక విమర్శ. భూలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ పేరు మీద ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. సో, ఇక్కడున్న 42 ఎకరాల భూమికి అండ్ ప్రైవేట్ భూమి దాటిన తర్వాత ఇగో ఇక్కడ ఏదైతే శారదా పీఠం భూమి కనిపిస్తుందో, ఈ శారదా పీఠానికి సంబంధించిన కేవలం 2 ఎకరాలు. ఆల్రెడీ 42 ఎకరాలు గోవింద అయిపోయినాయి. తర్వాత ఈ 2 ఎకరాల మీద కన్నుపడ్డది. సో, ఈ 2 ఎకరాల భూమిని జలమండలి పేరు మీద తీసుకోవాలి. తర్వాత ప్రైవేట్‌కి ధారాదత్తం చేయాలి. సో, ఏదైతే భూలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ ఉందో వాళ్ళకి ఇయ్యాలనే కుట్ర పన్నుతున్నారు అనే న్యూస్‌ని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. సో, గతంలో ఒక పక్క ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళ పీఠం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కన్‌స్ట్రక్షన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల ప్రకారం 2 సంవత్సరాల క్రితం ఇచ్చినా గానీ, ఇప్పుడు చిన్నగా వాళ్ళకి సంబంధించినవి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. సో, ఇప్పుడు వాళ్ళ భూమి అది కాదంటూ హుటాహుటిన అధికారులు వచ్చి ఇగో కూల్చేసిర్రు ఈడ. సో, కూల్చేసిన ఫోటో కూడా ఒకటేసారు. సో, దీన్ని నిన్న ఉదయాన్నే మళ్ళీ హరీష్ రావు గారు వెళ్ళడం, ఆ తర్వాత బీఆర్ఎస్ వెళ్ళడం, అక్కడ శ్రేణులు వెళ్ళిన తర్వాత అవన్నీ పేపర్ చూడడం, ఇది అవును ప్రభుత్వమే శారదా పీఠానికి ఇచ్చింది అని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వెళ్ళడం, మేము మీకు అండగా ఉంటాం, ఈ పీఠాన్ని ఎవరు కదిపితే వాళ్ళ పీఠాలు కదులుతాయని వాళ్ళు హెచ్చరించడం. సో, ఇట్లా నిన్న ఒక పొలిటికల్ డ్రామా అక్కడ క్రియేట్ అయింది. సో, ఆఖరికి సాయంత్రం సర్కార్ స్పందించింది. సీఎం ఏం చెప్పిర్రు తెలుసా? జలమండలికి భూమి 2 ఎకరాల భూమిని శారదా పీఠానికి సంబంధించిన భూమిని జలమండలికి కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అయినా నాకు ఇవేవి తెలవదు, నాకు తెలియకుండా నా దృష్టిలో లేకుండా జరిగినాయి. సో, అందుకనే మళ్ళీ దాన్ని నేను రద్దు చేస్తున్నాను. శారదా పీఠం భూమి శారదా పీఠానికే ఇస్తున్నాను. మీరు అక్కడ దైవ సంబంధించిన కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒక క్యాబినెట్ సంబంధించిన ఆమోదం తెలిపినరు. శారదా పీఠం భూమి రద్దు చేయాలని నిర్ణయించింది క్యాబినెట్. ఆ భూమిని జలమండలికి కేటాయించాలని డెసిషన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగే పరిస్థితి ఉంటుందా? అంటే భూముల విషయంలో ఎవరు ఏం చేస్తున్నారని అసలు ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుండ్రా? చాలా పెద్ద ఇష్యూ కదా! ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించిన భూమిని మేము లాక్కుంటామంటే ఎట్లా? ఖమ్మం వెలుగుమట్లలో జరిగిన సీన్ అంతే. నాకు తెలియకుండా జరిగింది, నాకు సంబంధం లేదంటారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి సంబంధం ఉందా అన్నీ తెలిసే చేస్తుండ్రు అంటారు మంత్రులు. ఇక అధికారులు ఏం చేయాలో అయోమయ పరిస్థితులు. ఎవరు ఆదేశాలు ఇస్తే వాళ్ళ ఇల్లు పోయి కూల్చుడే అధికారుల పని. ఇన్ కేస్ వాళ్ళు అట్లా చేయకపోతే మేము వెయిట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇండైరెక్ట్ ఇండికేషన్స్ కూడా అధికారుల నుంచి అందుతాయి. సో, ఇట్లుందనమాట. మొత్తానికి ఇది సర్కారు ఎసరు పెట్టింది. ఆఖరికి మళ్ళీ దిగొచ్చి వాళ్ళ భూమిలో వాళ్ళకిచ్చింది. కాంగ్రెస్ పాలనలో పాతాళానికి హైదరాబాద్ అంటూ కూడా కేటీఆర్ చేసిన విమర్శను హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. 5 లక్షల ఎకరాలు 500 కోట్లకు స్కెచ్. 5 లక్షల ఎకరాల వివాదాస్పద భూములు ఉన్నట్లు గుర్తింపు. కేరళ ఎన్నికల పన్ను నేపథ్యంలో దుకాణం తెరిచిన పెద్దలు. ప్రభుత్వం ప్రైవేటు భూముల రికార్డులో మార్పులున్న ప్రయత్నం. ఇప్పటికే దేవాదాయ వక్ఫ్ బోర్డు భూముల రికార్డులు తారుమారు. మహేశ్వరంలో గాలి జనార్దన్ రెడ్డి భూములపై తలా కన్ను. ఏందిది? సో, ఎక్కడ చూసినా భూములకు సంబంధించిన కబ్జాలు లేదంటే తారుమారులు ఇట్లాంటి పరిస్థితులనే రాష్ట్ర సర్కారు ఉంది అనే న్యూస్ని కూడా నమస్తే తెలంగాణ ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది. వనదేవత సన్నిధిలో అపచారం, చెప్పులు షూలు విడవని అధికారులు గద్దెల ప్రాంగణంలో అంటూ కూడా ఒక న్యూస్ని హైలైట్ చేస్తూ రాశారు. టీచర్ వేతనాలకు కమిషన్ ఎందుకు
అనే న్యూస్ని కూడా ఇక్కడ ఒకటి హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. సో ఇది నమస్తే తెలంగాణలోని న్యూస్ హైలైట్స్. జ్యోతిలో చూద్దాం ఎలాంటి న్యూస్ హైలైట్ చేసిర్రు తెలంగాణకు సంబంధించి. అప్రూవల్గా మారిన అరవింద్ కుమార్. సో ఈ ఫామ్ల కేసులో అసలు ఆ కేసులో నిందితులు ఉన్నారా, నిజంగానే అక్కడ స్కామ్ జరిగిందా అనే విషయం తేలలేదు. కాకపోతే అధికారి పైన వేటు పడ్డది. మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగినట్టే జైలుకి వెళ్ళిండ్రు, ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిండు, ఉప ముఖ్యమంత్రి జైలు అనుభవించిండు, మాజీ ఎమ్మెల్సీగా ఉండే ఇప్పుడు కవిత అప్పుడు ఎమ్మెల్సీగా ఉండే, సో ఆమె కూడా తిహార్ జైల్లో 116 రోజులు గడిపొచ్చింది. సో ఆ ఇంపాక్ట్ ఎలక్షన్స్ మీద కనిపించింది. సో రాజకీయ పార్టీల నేతలపైన, ఆ పార్టీల ప్రభావాలపైన పడితే ఆఖరికి వచ్చిన తర్వాత కోర్టు ఆ కేసే తప్పుడు కేసు, సిబిఐ ఎట్లాంటి ఆధారాలు లేకుండా, సాక్షులు లేకుండానే ప్రొసీడ్ అయిందని కొట్టి పడేసిన పరిస్థితి. అయినా సిబిఐ ఈ కోర్టు తేల్చకపోతే మేము సుప్రీంకోర్టులో పోయి తెలుసుకుంటామని చెప్పే పరిస్థితి. సో ఎక్కడ ఏం జరిగినా తెలియకుండా ఆలోపు శిక్ష పడాల్సింది శిక్ష పడుతుంది, అనుభవించాల్సిందంతా కూడా అనుభవిస్తున్నాడు. తర్వాత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి పడేసిన పరిస్థితి. జరిగిన నష్టాన్ని ఎవరు పుడుస్తారు? అట్లుంది పరిస్థితిలో కోర్టులు, న్యాయాలు. పని చేయకపోతే తప్పుకోండి, సెలవుల్లో వెళ్ళిన అభ్యంతరం లేదు, లూప్ లైన్ పోస్టులు కావాలంటే పంపిస్తా, అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మాకు తెలుసు, కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా రిటైర్మెంట్, అవసరమైతే దాన్ని పరిశీలిస్తా, పని చేయని అధికారుల వివరాలు ఈ నెల 4వ తేదీన బయట పెడతా, ఐఏఎస్లకు కీలక హెచ్చరిక. ఐఏఎస్లకి సీఎం రేవంత్ రెడ్డి ఒక హెచ్చరిక చేశారు. మీ పనితీరు బాగాలేదు, ఎవరెవరు ఏం పని చేస్తారో ఏం పని చేయట్లేదో నా దగ్గర చిట్టా ఉంది, మీరు కనుక పని చెయ్యకపోతే, బెదిరింపేది ఏకంగా హెచ్చరిక కూడా కాదు, మీరు కనుక పని చేయకపోతే లూప్ లైన్ వెళ్ళిపోండి, లేదంటే లీవ్ పెట్టి ఇంటికి పోండి. సరే ఐఏఎస్ అధికారులకు చాలా మంచిగా హెచ్చరిక చేస్తున్నారు. అట్లా చేస్తారైనా ప్రజాపాలన పేరు మీద పెట్టుకున్న ప్రజాపాలన సాగాలి, సక్సెస్ కావాలి అంటే అధికారులు నిర్లక్ష్యం వీడాలి. సో అధికారులతో పాటు క్యాడర్ కూడా నిర్లక్ష్యం వీడాలి. అధికారులు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా, ఎట్లా చేస్తున్నారు అనేది అధికారులని నిర్లక్ష్యం వీడాలి. ఐఏఎస్ అధికారులు అంటున్నారు. దానిపైన పనిచేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసే మంత్రివర్యులు కూడా నిర్లక్ష్యం వీడాలి. లేదంటే శారదాపీఠం భూమికి సంబంధించిన ఇష్యూ అయింది కదా, సేమ్ సీన్ ఇక ప్రజాపాలన, ప్రజల పథకాల అమల్లో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక అప్పుడు నాకు తెలియదని ముఖ్యమంత్రి తప్పించుకొని పరిస్థితి ఉంటారు. ఆ భూములు శారదా పీఠానికే, జలమండలి చేసిన కేటాయింపులు రద్దు అంటూ కూడా న్యూస్ని హైలైట్ చేస్తూ రాసింది జ్యోతి. పోరుబాట నుంచి బతుకుబాట, కాగారుతో అడవి నుంచి బయటకు మావోయిస్టులు, వ్యవసాయం స్వయం ఉపాధితో కొత్త జీవితం. పోరుబాట పట్టి అడవుల్లోకి వెళ్లిన మావోయిస్టులు ఆపరేషన్ కగారు వల్ల ఇప్పుడు అడవుల నుంచి బయటకు వచ్చి బతుకుబాటలో నిమగ్నమయ్యారు. కొంతమంది వ్యవసాయం చేసుకుంటుంటే మరికొందరు కూలీ పని చేస్తున్నారు. మరికొందరు ప్రభుత్వాలు అందించిన ఆర్థిక సాయంతో ట్రాక్టర్లు, ఆటోలు కొని షాపులు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు దేశంలోని 16 రాష్ట్రాల్లో ప్రభావం చూపిన మావోయిస్టులు ఆపరేషన్ కగారుతో లొంగుబాటు పట్టి సంగతి తెలిసిందే. 2024-26 మధ్యలో వివిధ రాష్ట్రాల్లో సుమారు 2000 మందికి పైగా మావోలు లొంగిపోతారు. వీరిలో చాలా మంది సొంతూర్లకు సాగు చేస్తున్నారు. వెరీ గుడ్. సో ఇప్పుడు మావోయిస్టులు మేము ప్రశాంతమైన జీవితం గడపాలి, మేము మారిపోయినామని చెప్పి లొంగిపోకపోతే కేంద్ర బలగాలు మమ్మల్ని తూట్లు పొడిచి కాల్చి చంపేస్తే ఆల్రెడీ జల్లెడ పడుతున్నాయి అడవులు అని. ఇవాళ మీ ప్రాణభయంతో అడవులను వీడి బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళా ప్రభుత్వాల దగ్గర పోయి మంచిగా కూర్చొని సమావేశం అయ్యి మాకు ఈ సహాయం చేయండి, మాకు ఆ సహాయం చేయండి, మా లైఫ్ ఇట్లా బెటర్మెంట్ ఉండాలి, మాకు అట్లా బెటర్మెంట్ ఉండాలి, మా మీద ఉండే కేసులన్నీ తీసేయాలి, అండ్ మాకు భూమి ఇవ్వాలి, ఎకరం ₹1,00,00,000 పరిహారం ప్రకటించాలి, ఇవన్నీ చెప్తున్నారు. సరే మంచిది, వెరీ గుడ్, మారిపోయారు మీరు. కానీ మిమ్మల్ని నమ్ముకొని వచ్చి ప్రాణాలు కోల్పోయారు చాలామంది మావోయిస్టులు, యువ మావోయిస్టులు కూడా. మీ జీవితాలు చాలా బాగుపడతాయేమో. సో ప్రాణభయంతో బయటకు వచ్చారు. ఆ రోజు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళే ప్రాణాలు కావా? మీరు ఎదురు దాడి చేసినప్పుడు చాలా పోలీసు కుటుంబాలు కూడా చనిపోయిన పరిస్థితి. చాలామంది పోలీసులు చనిపోతే కుటుంబాల ఆగమయ్యే పరిస్థితి. వాళ్ళకి ఇలా మావోయిస్టులు క్షమాపణ చెప్తారా? ఒక్క సందర్భంలో అయినా వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటున్నారు తప్ప ఏ ఒక్క సందర్భంలో అయినా మేము మావోయిజంలో ఉన్నాం, అడవుల్లో మేము చేసినదల్లా ఇంతమంది ప్రాణాలు కోల్పోయినరు,
సో, ఆ కోల్పోయిన కుటుంబాలకి ఏం చెప్పిండ్రు మీరు సమాధానం? బయటకొచ్చి మాట్లాడుతున్నారు. సమావేశంలో ఇంకా దేవ్‌జీ లాంటి వాళ్ళు మేము రాజకీయాలను గూడా ఏలేస్తాం. రాజకీయాల్లో మేమొస్తాం. దాని గురించి పునరాలోచిస్తున్నాం. ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తాం. చాలా మంచి పోరాటం చేషిర్రు మీరు. దాన్నెవరు తప్పు పడతలేరు. ఇయాల ప్రాణాలు భయపడి, ప్రాణాలు పోతాయని భయపడి ప్రజా జీవితంలోకొచ్చి, మాకు ఈ పరిహారం ఇయ్యండి, ఇంత భూమి ఇయ్యండి అని రేవంత్ రెడ్డి నిన్న సీఎం దగ్గరకొచ్చి మాట్లాడిండ్రు. సరే చాలా మంచి చేషిర్రు. మరి పోయిన ప్రాణాల పరిస్థితేంది? కనుక మీరు బయటకొచ్చిన తర్వాత పోయిన ప్రాణాలకు మేమే కారణం అని చెప్పి క్షమాపణ చెప్పిర్రా? వాళ్ళ కుటుంబాలను కలిసే ప్రయత్నం చేసిర్రా? వాళ్ళకు గూడా నష్టపరిహారం ఇవ్వాలి అని ప్రభుత్వంతోటి కొట్లాడిర్రా? ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని డిమాండ్ పెట్టిర్రా? ఎక్కడ పెట్టలే. మీ స్వార్థం గురించి మాత్రమే ఇక్కడ ఆలోచిస్తుర్రు. ఇంకా రాజకీయాల్లో రాణించాలని ఆలోచిస్తుర్రు. ఇదేనా మౌనిజం అంటే? ఎవరైనా మావోళ్ళకి అట్రాక్ట్ అవ్వాలంటే ప్రాణం పొయ్యే వరకు పోరాడాలి. ప్రజల కోసం మనం ప్రాణాలు అర్పించాలి అన్నారు. అంటే అర్పించిన వాళ్ళే ప్రాణాలు. మీరు మాత్రం అర్పించరు మీరు. అస్సలు అర్పించరు మీరు ప్రాణాలు. చెప్పేయడం మాత్రమే నీతులు. మీరు చెప్పే నీతులకి చాలా మంది ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వందలాది మంది కుటుంబాలకు దూరమై వచ్చిర్రు. ఇయాల వృద్ధాప్య దశలో ఉండే తల్లిదండ్రులకి పిల్లలను కోల్పోయినరు. ఏంది అంటే కళ్ళ ముందు ఫోటోకు దండేసి కనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని మీరు కనీసం బయటకొచ్చిన తర్వాత పరామర్శించిర్రా? ఆ కుటుంబాల చుట్టూ తిరిగేసి వచ్చిర్రా? పరిస్థితులు మారినాయి అందుకని మేము బయటకొచ్చినాం. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని ఒక్క మాటైనా చెప్పిర్రా? చెప్పలేరు. చనిపోయిన కుటుంబాల గురించి మాట్లాడట్లేదు. పోనీ మాట్లాడకండి. అట్‌లీస్ట్ ఆ కుటుంబాలనెళ్లి పరామర్శించి మేము బయటకొచ్చిన పరిస్థితులు ఇట్లున్నాయని వాళ్ళకేమైనా వివరణ ఇచ్చిర్రా? ఇయ్యలేరు. బయటకొచ్చిన తడవాయే లేదు. ముఖ్యమంత్రితో మీటింగ్‌లు పెట్టాలి, రాజకీయ పార్టీలతోటి మీటింగ్ పెట్టాలి. నేను ఈ రాజకీయ పార్టీ పెడుతున్నా అని ప్రకటించాలి. ఇది మావోనిజం అంటే. కరెక్ట్ మారిన మావోనిజం ఇదే. అందుకనే ప్రజలు వ్యతిరేకించిర్రు. మీరెక్కడున్నారు అనే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ప్రజలే ఇచ్చిండ్రు. ప్రైవేటు ఫీజులకు పగ్గాలు, పాఠశాలల్లో వసతులు ఆధారంగానే నిర్ణయం. ఫీజుల నిర్ణయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం. తెలంగాణ విద్యా కమిషన్ ముసాయిదా చట్టం ప్రభుత్వం ప్రతిపాదన అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు. సో, ఇదంతా పేరెంట్స్‌కి చాలా గుడ్ న్యూస్. కానీ ఈ ముసాయిదా బిల్లు తొందరగా ప్రవేశపెట్టి దీనిపైన గనక అధికారులు తొందరగా స్పందిస్తేనే. ఎప్పుడో మార్చ్‌లో, ఏప్రిల్‌లో గాదు. ఆల్రెడీ అడ్మిషన్ ప్రారంభించేసినాయి. పేరెంట్స్ గూడా పిల్లలకు మంచి చదువు ఉయ్యాలి అని వాళ్ళ స్తోమతకి మించి అనే కంటే గూడా అప్పులు జేసి మరి అలా ఫీజులు కట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లల చదువులు బాగుండాలి అని. గాని అదైతే సెంటిమెంటల్‌గా తల్లిదండ్రులు ఆలోచిస్తుర్రో, ఆ సెంటిమెంట్‌నే పట్టుకొని ప్రైవేటు స్కూల్‌లు ఫీజులు విపరీతంగా అసలు దానికి అడ్డు అదుపు లేకుండా పెంచి పడేస్తున్నారు. ప్రతి ఏడాదికి ఏడాది, ఏడాదికి ఏడాది, ఏడాదికి ఏడాది పెంచుతూనే పోతున్నారు. సో, వాటిపైన కంట్రోల్ రావాలి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ అనే కంటే గూడా గతంలో ఉండే ప్రభుత్వం గూడా ఇట్లనే ఒక కమిటీ ఏషింది, సబ్ కమిటీ ఏషింది, దానిపైన చర్చలన్నది, సమావేశాలన్నది, తీసుకొచ్చిన రిపోర్ట్ డస్ట్‌బిన్‌లేసింది. యథేచ్ఛగా మీరు పెంచుకోండన్నది ప్రశాంతంగా కూర్చుంది. అప్పట్లో ఉండే సత్యేంద్ర రెడ్డి దీనిపైన చాలా సమీక్ష సమావేశాలు జేషిర్రు. గది ఎన్నడూ ఏ ఫీజ్ స్ట్రక్చర్ ఎంతుండాలి, దీన్నే మీరు పాటించాలి అని చెప్పలేకపోయిన పరిస్థితి. అట్లాంటి సిట్యుయేషన్ అట్‌లీస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఉండొద్దు అనే కోరుకుందాం. దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గూడా పెట్టిర్రు అనేది గూడా ఇక్కడ రాసిర్రు. ఏ ఫీజు అనుమతి, ఏ ఫీజు నిషేధం అనేది. అడ్మిషన్ ఫీజు పేరుతో వసూళ్లకు నిషేధం. ట్యూషన్ ఫీజులు వార్షిక రుసుముగా నిర్ణయిస్తాం. డొనేషన్, బిల్డింగ్ ఫండ్, యూనిఫార్మ్ ఫీజులు వంటి పేర్లతో అదనపు వసూళ్లు చేయొద్దు. యూనిఫార్మ్, పుస్తకాలు విక్రయించడం స్కూల్ వ్యాపారంగా మారకూడదు. 2 ఏళ్లకొకసారి ఫీజు పెంచవచ్చు. అది కూడా వినియోగదారుల ధర సూచిక ఆధారంగానే ఉండాలి. నిర్ణీత పరిమితి దాటితే చర్యలు తప్పవు. ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఫీజులపై వివాదాలు కమిషన్‌కు ఆశ్రయిస్తే హక్కుల వారీగా ఉంటాయట. ఏముంటాయి? చూడాలి. ఏం జేయాలి, ఏం జేయొద్దు అనైతే పెట్టిర్రు గానీ, వాటిలో ఎంతవరకు అమలు ఉంటది అనేది చూడాలి. సో, ఇది జ్యోతి పేపర్. సో, దిశ పేపర్‌లోని హైలైట్ చూద్దాం. పనితీరులో లోపాలుంటే సహించం. వచ్చే 6 నెలల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటూ కూడా ఒక న్యూస్ ఐటెమ్‌ని హైలైట్ చేసిండ్రు. 99 డేస్‌లో ప్రజాపాలన తీసుకురావాలి, పెండింగ్‌లో ఉండే ఫైళ్ళన్నీ క్లియర్ చేయాలి అనే దిశగానే అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యి ఎందుకు వైఫల్యం చెందుతుంది ప్రభుత్వ పథకాలు అనే దానిపైన మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి 99 డేస్ టార్గెట్ ఇచ్చిండ్రనమాట. రేపు మాజీ మావోయిస్టులు రాహుల్ గాంధీ
భేటీ వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షుల సమావేశం అనంతరం అవకాశం. అంతే చెప్పినా గదా! ఇగ వీళ్ళు ఏ పార్టీలో జేరాలి, ఏ పార్టీలో జేస్తే మా బలం ఎంత, మేమెంత మీకు సహకరిస్తాం, మా ఎనకాల ఎంతమంది ఉన్నారు, ఇవే చెప్పుకుంటారు. నిన్న ముఖ్యమంత్రి దగ్గరకు అదే చెప్పుకున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ దగ్గరకొచ్చి అదే చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకోవాల్సిందేంది క్షమాపణలు ఫస్ట్. అది మర్చిపోయారు. ఇదే వాళ్ళు కొత్తగా ప్రారంభిస్తున్న జీవితాలు. కడియం అనర్హత పిటిషన్‌పై విచారణ మొదటి లేదా రెండో వారంలో స్పీకర్ తీర్పు అనే న్యూస్‌ని గూడా హైలైట్ జేషిండ్రు. వెలుగు మాటలో వెనుక అనే న్యూస్‌ని అక్కడ జరిగిన వెలుగు మాటలో ఉండే అధికారులు ఎవరు ప్రోద్బలం వల్ల ఇదంతా జరిగింది అనే న్యూస్‌ని గూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పాత సీట్ల కోసం పైరవీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున ఇరిగేషన్ ఇంజినీర్ల లాబింగ్‌లో అక్రమ ఆరోపణలతో 6 నెలల క్రితమే ప్రక్షాళన చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ పాత ప్లేస్‌లకు వచ్చేందుకు ప్రయత్నాలు. వెరీ గుడ్. ఎట్లుంది ఈ పరిస్థితి అంటే, ప్రక్షాళన చేసింది ప్రభుత్వం. ఏరి పడేసింది. కానీ మళ్ళీ అదే ప్లేసెస్‌కి మేమొచ్చి చేరాలి అంటే మంత్రుల దగ్గర, ఈ ఎమ్మెల్సీల దగ్గరికి ఇగ వాళ్ళకి ఎక్కడ సోర్స్ ఉంటే అక్కడికి పోయి మళ్ళీ పైరవీలు చేసుకుంటారు. అవే ఉద్యోగాల్లో చేరినది. మళ్ళీ ఉద్యోగాల్లో చేరతారు. మళ్ళీ ప్రభుత్వం ప్రక్షాళన చేయడానికి కొంత టైం తీసుకుంటది. ప్రక్షాళన చేసే వరకే వీళ్ళు దోసుకుంటారు. చూస్తున్నాం గదా! ఇక్కడ రైడ్స్ జరిగినాయి, అక్కడ రైడ్స్ జరిగినాయి. ఈ ₹1,00,00,000 దొరికింది, ₹1,00,000 దొరికిందని. సో, అట్లాంటి అవినీతి తిమింగలాలు మళ్ళీ వచ్చి చేరడానికి సేమ్ డిపార్ట్‌మెంట్, సేమ్ పోస్ట్‌ల కోసం పైరవీలు చేసుకుంటున్నారంట. సో, అదే న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. సో, ఇది ఇవాళ న్యూస్ పేపర్‌లోని హైలైట్స్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.